హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భాస్కర్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ భాస్కర్. అయితే మనం ఈరోజు వీడియోలో ఏంటి అంటే ట్రెండ్ మ్యాజిక్ ఇండికేటర్ని ప్లస్ మ్యాక్డే ఇండికేటర్ని ఉపయోగించి అసలు ట్రేడ్ ఎలా చేయాలి. బయింగ్, ఓన్లీ బయింగ్ కోసమే అన్నమాట ఈ ఇండికేటర్. సెల్లింగ్స్ చేయకండి, ఓన్లీ బయింగ్ మాత్రమే ఉపయోగించండి ఈ ఇండికేటర్ని. ఇది ట్రెండ్ ఎలా ఉందో కూడా మనకి తెలిసిపోతుంది సింపుల్గా. మనం ట్రెండ్ ఉన్నంతసేపు మార్కెట్లో ఉండి ట్రెండ్ క్లోజ్ అవుతుంటే మనం మార్కెట్ నుంచి అయితే సింపుల్గా అయితే ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇది ఎక్కువ అయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో అయితే సూపర్ అంటే సూపర్గా వర్కౌట్ అవుతుంది. నేనైతే బ్యాంక్ నిఫ్టీలోనే ఎక్కువ ప్రాక్టీస్ చేశాను, ప్లస్ బ్యాక్ టెస్ట్ కూడా బ్యాంక్ నిఫ్టీలోనే చేశాను. అదేవిధంగా పెద్ద పెద్ద మూమెంట్స్ ఉన్న స్టాకులలో అయితే ఇంకా మంచిగా వర్కౌట్ అవుతుంది. స్కాల్పింగ్ అయితే ఇదైతే వర్క్ కాదు. ఒకవేళ ట్రెండింగ్ మార్కెట్ కనుక ఉన్నదనుకోండి, అప్పుడు మనకి క్లియర్ అయితే ఉపయోగపడుతుంది ఇది. అయితే ఇక్కడ చూడండి, ఇలా ట్రెండింగ్ మార్కెట్స్ కానీ ఏవైనా సరే మీరు ఎక్కడైనా చూడొచ్చు. ఇప్పుడు మీకు 2-3 డేస్ బ్యాక్ వెళ్ళి కూడా చూపిస్తున్నాను. ఇక్కడ ఇండికేటర్స్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే మీరు 2 ఇండికేటర్స్ని అయితే ఉపయోగించండి. మ్యాక్డీ ఇండికేటర్ని అయితే యూజ్ చేయండి. మ్యాక్డీ మూవింగ్ యావరేజ్ అండ్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ ఇండికేటర్ని ప్లస్ అదేవిధంగా మనకి ట్రెండ్ మ్యాజిక్ అనమాట. ట్రెండ్ మ్యాజిక్ ఇండికేటర్ అనమాట. ఇక్కడ చూడండి, సెకండ్ వన్ ఇండికేటర్ని ఉపయోగించండి. ఇందులో కొన్ని సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే సెట్టింగ్స్ అయితే చేంజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ట్రెండ్ మ్యాజిక్ ఇండికేటర్లో వచ్చేసి సెట్టింగ్స్ వచ్చేసి మనకి సిసిఐ పీరియడ్ వచ్చేసి మనకి 20 ఉంటుంది. ఈ సిసిఐ పీరియడ్ని మీరు 20 నుంచి మనకి 35కి అయితే మూవ్ చేయండి. అదేవిధంగా ఏటీఆర్ పీరియడ్ వచ్చేసి 5 ఉంటుంది. ఏటీఆర్ పీరియడ్ వచ్చేసి మనకి 8 కావాలి. ఓకే, ఇక్కడ మీరు మ్యాక్డీలో సెట్టింగ్స్ అయితే చూడండి ఒకసారి. మ్యాక్డీలో వచ్చేసి ఫాస్ట్ మూవింగ్ యావరేజ్ 12, స్లో లెంత్ వచ్చేసి 26, సిగ్నల్ స్మూత్ వచ్చేసి 9. ఇవైతే పెట్టుకోండి, ఇంకా సరిపోతుంది. ఇక్కడ ఇదైతే రిమూవ్ చేసేయండి. వెయిట్ ఫర్ టైం క్లోజెస్ అనేది. ఓకే, ఇంకా జస్ట్ అంతే, సెట్టింగ్స్ ఏం లేవు ఇంకా చేంజ్ చేసేది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ట్రెండ్ మ్యాజిక్ ఇండికేటర్లో మనకి బయింగ్ సిగ్నల్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ మ్యాక్డీలో హిస్టోగ్రామ్ ఉంది కదా, హిస్టోగ్రామ్ వచ్చేసి మనకి గ్రీన్లో ఉండాలి. అదేవిధంగా ఇక్కడ మనకి రెడ్ కింద ఈ లైన్ అనేది అప్ సైడ్ ఉండాలి. ఒకసారి మీకు ఇది క్లియర్గా బిగ్ మూవ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీరు మెయిన్గా ఈ మ్యాక్డీనే ఫాలో కండి. ఈ ఇండికేటర్ జస్ట్ ఇక్కడ క్లియర్ అయితే కనిపిస్తుంది. ఈ ఇండికేటర్లో మనకి సిగ్నల్స్ ఇక్కడ చూడండి, మ్యాక్డీలో మనకి సిగ్నల్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి మ్యాజిక్ ట్రెండ్లో కూడా, ఇక్కడ ట్రెండ్ మ్యాజిక్లో కూడా సిగ్నల్ దొరికింది అనుకోండి, బయింగ్ చేయండి. సింపుల్గా చూడండి, మళ్ళీ మనకి మ్యాక్డీ ఎక్కడ అయితే క్రాస్ ఓవర్ జరుగుతుందో ఇక్కడైతే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. క్లియర్గా ఇక్కడైతే ఎగ్జిట్ అయిపోవచ్చు. అదేవిధంగా మీకు మళ్ళీ ఇమ్మీడియట్గా అయితే సెల్లింగ్ పొజిషన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే ఇది మ్యాక్డీకి కింద ఉన్నాయనుకోండి, ఈ లైన్ అనేది మ్యాక్డీ నుంచి కిందికి క్రాస్ ఓవర్ చేసి పైకి వెళ్తుంటేనే మనం ట్రెండ్స్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ హిస్టోగ్రామ్ లైన్ని, మ్యాక్డీ ఇండికేటర్స్ హిస్టోగ్రామ్ని క్రాస్ చేసి పైకి వెళ్తున్నప్పుడు మాత్రమే ట్రేడ్స్ అయితే తీసుకోవాలి. ఇదైతే క్లియర్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ హిస్టోగ్రామ్ని కూడా క్లియర్ అయితే చూడండి. ఇక్కడ హిస్టోగ్రామ్ని క్రాస్ చేసి పైకి వెళ్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ట్రెండ్ కనుక తీసుకుంటే కనుక ఇది మనకి మంచి ప్రాఫిట్ని అయితే ఇస్తుంది. క్లియర్ చూడండి, ఇక్కడ నుంచి ఇది మొత్తం మనకి ప్రాఫిట్ అనమాట. ఇంత పెద్ద ప్రాఫిట్ అయితే వచ్చింది. ఇక్కడ మీకు చిన్న చేసినందుకు మీకు అలా కనిపిస్తుంది, బట్ అది బిగ్ ప్రాఫిట్ అనమాట. ఓకే, ఇక్కడ ఇలా చిన్న చేసినందుకు మీకు అలా కనిపిస్తుంది. మీరు డౌన్ సైడ్ మాత్రం ఎప్పుడు తీసుకోవాలి అంటే ఇక్కడ హిస్టోగ్రామ్ లైన్స్ ఉన్నాయి కదా, మీరు ఓన్లీ బయింగ్ కోసమే యూజ్ చేయండి. ఇది సెల్లింగ్, అందుకే చెప్పాను నేను క్లియర్గా. సెల్లింగ్ సిగ్నల్స్ అయితే ఇది ఎక్కువ ఇవ్వదు అనమాట. బయింగ్లో వచ్చినప్పుడు మాత్రం అయితే తీసుకోవచ్చు. ఇక్కడ సెల్లింగ్ అయితేనేమో ఈ లైన్ని వచ్చినప్పుడు ఇక్కడ మనకి మూవింగ్ యావరేజ్ లైన్స్ అనేది, ఇక్కడ మ్యాక్డీలో ఇక్కడ మూవింగ్ యావరేజ్ 9 EMA మూవింగ్ యావరేజ్ లైన్ ఉన్నాయి కదా, ఇవి 12 అండ్ 26 మూవింగ్ యావరేజెస్ అనమాట. ఇక్కడ 12 లైన్ ఎప్పుడైతే 26 లైన్ క్రాస్ అయి పైకి వెళ్తుందో అప్పుడు మనకి సిగ్నల్ అయితే వస్తుంది. బట్ ఇది సెల్లింగ్లో నాకు అంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని అనిపించలేదు, కనిపించలేదు. బట్ బయింగ్లో అయితే నాకైతే సూపర్ అంటే సూపర్గా వర్కౌట్ అయింది ఇండికేటర్. ఇక్కడ చూడండి, మళ్ళీ ఒకరోజు ఇక్కడ చూడండి, దీని కింద ఉన్నంతసేపు మనం సెల్లింగ్లోనే ఉండాలి. హిస్టోగ్రామ్ కింద మాత్రం ఉన్నదనుకోండి మనం బయింగ్ అయితే తీసుకోకూడదు. హిస్టోగ్రామ్ కింద ఉన్నప్పుడు మనకి సెల్లింగ్లో ఉంటే కనుక ఇంత మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. హిస్టోగ్రామ్ కింద, మ్యాక్డీ హిస్టోగ్రామ్ కింద ఈ లైన్స్ ఉంటాయి కదా, మూవింగ్ యావరేజ్ లైన్స్,
ఈ లైన్స్ దీని కింద ఉన్నంతసేపు సెల్లింగ్లోనే ఉండాలి. మనకి ఎప్పుడైతే ఇక్కడ పైకి వస్తాయో చూడండి, ఇక్కడ క్రాస్ చేసి పైకి వస్తాయో అప్పుడు మాత్రమే మీరు బయింగ్ పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ చూడండి చిన్న స్కాల్పింగ్ డే. ఆ తర్వాత చూడండి ఇక్కడ తీసుకుంటే మీరు పొజిషన్ని ఇక్కడ నుంచి మొత్తం మనకి బయింగ్ ఆపర్చునిటీ ఉంది. ఇది మొత్తం మనకి ఇంత మంచి ప్రాఫిట్స్ అయితే ఇస్తూ ఉంటుంది. మీరు బయింగ్ కోసం కొన్ని, సెల్లింగ్ కోసం కొన్ని అయితే సపరేట్ అయితే పెట్టుకోండి. ఇదైతే మాత్రం మనకి బయింగ్ అయితే సూపర్ అంటే సూపర్గా వర్కౌట్ అవుతుంది. ఇందులో కనుక మళ్ళీ ఒకసారి సెట్టింగ్స్ అయితే చెప్తున్నాను చూడండి. ఇది ట్రెండ్ మ్యాజిక్ అనమాట. ఓకే, ట్రెండ్ మ్యాజిక్ సెట్టింగ్స్ అయితే చూడండి. ఇక్కడ మీరు 35 ఏటీఆర్ మల్టిఫై 1, ఏటీఆర్ ప్రేడ్ వచ్చేసి 8 పెట్టుకోండి, ఎస్సీఆర్ వచ్చేసి క్లోజ్ పెట్టుకోండి క్లియర్గా. ఓకే, అదేవిధంగా మ్యాక్డీలో ఒకసారి చూడండి సెట్టింగ్స్ 12, 26, 9 ఇవైతే యూజ్ చేయండి. ఈఎంఏని యూజ్ చేయండి, మనకి వర్కౌట్ అవుతుంది. క్లియర్ అంటే క్లియర్గా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ చూడండి మ్యాక్డీలో కావాలంటే వెయిటింగ్ ఫర్ టైం క్లోజ్ ఇదైతే కంపల్సరీ రిమూవ్ అయితే చేసేయండి మ్యాక్డీ ఇండికేటర్లో. ఓకేనా, ఇది మనకి సెట్టింగ్స్ అయితే ఇలా ఉంటాయి. బట్ ఓన్లీ బయింగ్ కోసం అయితే యూజ్ చేయండి. ఇది ఈ లైన్ ఎప్పుడైతే హిస్టోగ్రామ్ పైకి ఇలా సిగ్నల్స్ అయితే వస్తాయో అప్పుడు బై చేసామనుకోండి, మనకి అప్పుడు ఏ స్కాల్పింగ్ చేసినా ఏ ట్రేడ్ చేసినా సరే మనకి సూపర్ అంటే సూపర్గా వర్కౌట్ అయితే అవుతుంది. ఓకే, ఈ వీడియో మీకు క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను, మ్యాజిక్ ట్రెండ్ని ఎలా ఉపయోగించాలో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్. ఎవరికైనా కనుక పెయిడ్ కాల్స్ కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు టైం లేక మీరు నార్మల్గా మన వీడియో చూస్తే మీరు ఓన్గా ట్రేడ్స్ అయితే చేసుకోవచ్చు. బట్ ఎవరికైనా ఓన్గా ట్రేడ్ చేసుకోలేకపోతున్నాం అనుకుంటే మనది పెయిడ్ గ్రూప్ అయితే ఉంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, పెయిడ్ గ్రూప్లో జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తెలుగు ట్రేడర్ భాస్కర్.